అక్కడ కూడా కెమెరా ఇస్తాం. జైల్లో ఉన్నాను ఫ్రెండ్స్, కటకటాలు ఫ్రెండ్స్. మధ్యాహ్నం లాఠీ చార్జ్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ పెట్టారు కర్ర. అసలు ఆయన ఆడచచ్చుకోవడం గుడికి అశుద్ధం అయితే ఆడెందుకు సావటం, కంపలలో దూకి సావని సచ్చేవాడు. బ్రో హాయ్ బ్రో. హాయ్ అండి. సో నాన్ వేషణ ఆయన మీద ఆల్రెడీ హిందూ సంఘాలు కావచ్చు చాలా మంది కేసులు ఫైల్ చేశారు. స్టిల్ ఇప్పటికి కూడా ఎవరు ఎందుకు స్పందించట్లేదు అంటారు. మన దేశాన్ని కూడా చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు అక్కడ ఎక్కడో నిల్చొని. అవును చూసా. నాన్ వేషణ చాలా మాట్లాడాడు. అంటే ఇక్కడ దేశాన్ని తక్కువ చేసి హిందూ దేవుళ్ళని కించపరుస్తూ సనాతన ధర్మాన్ని అన్నాడు, ఇస్లాంని అన్నాడు. మొన్న చూసాం వీడియోస్ని. మరి ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇంకా అర్థం కావట్లేదు. ఆయన తొందరగా యాక్షన్ తీసుకుని ఆయన మీద ఇండియాకి తీసుకొచ్చి ఆయన్ని కటకటాల వెనక్కి కూర్చోబెడితే బెటరు. ఎందుకంటే రెండోసారి నోరు స్లిప్ అవ్వకుండా అక్కడెక్కడో కూర్చొని ఇక్కడ వాళ్ళని తిట్టడం, శివాజీ గారిని తిట్టడం, మన ధర్మాన్ని తిట్టడం, లేకపోతే ఇక్కడ ఆడవాళ్ళని బట్టలు ఇప్పేసి తిరగండి, అదే మీకు స్వేచ్ఛ అంటే ఇప్పేసి తిరగటమా? వాళ్ళ కన్ఫర్ట్ అది. ఆయన ఎవరు చెప్పడానికి అక్కడుండి. అలాగే సీతమ్మ వారిని, ద్రౌపది దేవిని, గరికపాటి గారిని అన్నారు. వీళ్ళు భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు నోరు జారుతారని సీతమ్మ వారు అగ్ని పరీక్ష చేశారు. అగ్ని పరీక్ష చేసి నిరూపించుకున్న ద్రౌపది గారి శారీ లాగితే అంతమంది లక్షలాది మంది ప్రాణాలు తీసి ధర్మాన్ని నిలిపినా కానీ అంటనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. అందుకని ఇలాంటి వాళ్ళు క్షమించకుండా ఎక్కడ ఏ దేశం గురించి అయితే అన్నాడో ఆ దేశానికి తీసుకొచ్చి ఇక్కడ కఠిన చర్యలు తీసుకుని ఆయన మీద శిక్ష విధిస్తే రెండోసారి ఇలా మాట్లాడటానికి వేరే వాళ్ళు ఆలోచిస్తారు. చెప్తున్నటువంటి ఆ రీజన్ తోని శాపనార్థాలు కూడా పెట్టారు. చచ్చిపోతారు ఇట్లా రకరకాలుగా అన్నాడు ఇండియన్స్ ని. దానికి మీరు ఏం చెప్తారు? వినాయకుడి గుళ్ళో అనుకుంటా అక్కడుండి. అంటే నేను తప్పు చేస్తే ఇక్కడ గుళ్ళో ఉన్నాను, వినాయకుడి గుళ్ళో అనేది అంటున్నాడు. అంటున్న దానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడి అసలు ఆయన ఆడచచ్చుకోవడం గుడికి అశుద్ధం అయితే ఆడెందుకు సావటం, కంపలలో దూకి సావని సచ్చేవాడు. ఆయన ఆల్రెడీ తప్పు మాట్లాడేశాడు, క్షమాపణ చెప్పాడు. ఏదైతే స్లిప్ అయ్యాడు. మరి సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఎక్కువయ్యి కళ్ళు నెత్తికెక్కి అన్నాడు కదా, 6 కోట్లు వచ్చాయి 7 కోట్లు వచ్చాయి మీరు చూడటం వల్ల అని చెప్పి అన్నాడు కదా. అందుకని ఆయన కళ్ళు నెత్తికెక్కా అన్ఫాలో చేస్తే కానీ అప్పుడు బుద్ధి రాదు. రెండోసారి ఇండియాలో ఏముంది, ఇక్కడ దేశాలు చూడండి ఎంత డెవలప్మెంట్ ఉంది అని చెప్పేసి ఇండియన్స్ ముఖ్యంగా హిందువులు ఎక్కువ రేపులు చేస్తారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. ఇండియాలో ఏముంది అంటారు, ఇండియా వాళ్ళు చూస్తేనే కదా దానికి వ్యూస్ వచ్చి డబ్బులు వచ్చాయి. అక్కడ వేరే కంట్రీని వీడియో తీసి ఇక్కడ మేము చూస్తే డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ కంట్రీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ని తీయండి, ఢిల్లీని తీయండి, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కూడా చూడాల్సినవి. లేదా మన ధర్మం గురించి చెప్పమని ఇక్కడ యూట్యూబర్స్ లేరా, ఇక్కడ తీసే వేరే వాళ్ళు చూడలేదు, ఇక్కడ వాళ్ళు డబ్బులు రావట్లేదా? అక్కడ కంట్రీస్ తీసి ఇక్కడ దాన్ని తక్కువ చేసి మాట్లాడు. ఇండియాలో ఏముంది, హిందువులు రేప్ చేస్తారు, హిందువులే రేప్ చేస్తారని ఎవరు చెప్పారు? అన్ని రిలీజియన్స్లో ఉంటాయి. అవతలోడు బుద్ధి బాగపోతే అది చేసేది ఏం లేదు. ఒక మతం మీద, ఒక కులం మీదో, లేకపోతే ఒక ప్రాంతం మీద వేయటం తప్పు. అట్లా నింద నువ్వేమన్నా పత్తిత్వ చెప్పినావు కదా, 14 years అమ్మాయిని అమౌంట్ ఇచ్చి చేసే అని. మరి ఆమె నీకు కూతురి వయసు కాదా, చెల్లి వయసు కాదా? మరి నువ్వే అదేమన్నా గొప్ప పని సోషల్ మీడియా చెప్తున్నావు? సిగ్గుండాలి కదా అతనికి. అతను ఎలా చెప్పాడు ఆ విషయం? మళ్ళీ అంటే ఆయన వీసా కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అన్ని కూడా బ్యాన్ చేయాలి, క్యాన్సిల్ చేయాలంటున్నారు. చేస్తే బెటర్. మరి అవుతుందో తెలియదు కానీ ఇండియాకైతే ఇంకా అక్కడ ఆ దేశాన్ని పొగుడుతుండే కదా, ఎక్కడ ఉన్నాడో ఇంకా అక్కడే ఉండమని, ఇక్కడికైతే రావద్దని చెప్పండి. ఒకవేళ ఇక్కడికి వస్తే ఇంకా బయట తిరగడానికి వెళ్ళకుండా జైల్లోనే, ఇంకా ఆయనకి జైలే ప్రపంచం. అక్కడ కూడా కెమెరా ఇస్తాం. జైల్లో ఉన్నాను ఫ్రెండ్స్, కటకటాలు ఫ్రెండ్స్. మధ్యాహ్నం లాఠీ చార్జ్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ పెట్టారు కర్ర. మళ్ళీ ఈవినింగ్ కూడా కారం అన్న పెడతారు, అది తినేసి మళ్ళీ నాకు పెడతారు. అది కూడా తీసుకుని అప్పుడు కూడా చూస్తాం, వ్యూస్ వస్తాయి. ఆ డబ్బులు మళ్ళీ కటకటాలు అక్కడే లోపల ఉంటే అవి లోపలే పెట్టుకోమను.